రాష్ట్ర వ్యాప్తంగా బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల్ని ఆస్వాదించిన చిన్నారులు తొలి రోజే ఉత్సాహంగా బడిబాట పట్టారు. విద్యార్థులకు సాదర స్వాగతం పలికేందుకు పాఠశాలలు అందంగా ముస్తాబు కాగా ఉపాధ్యాయులు చిన్నారులకు పూలు చల్లి పాఠశాలలోకి ఆహ్వానించారు. తొలి రోజే ఏకరూప దుస్తులతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ సైతం ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను సైతం నిర్వహించేందుకు 210 స్కూళ్లను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 50 రోజుల వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తిరిగి తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల బెలూన్లతో స్కూళ్లను అలంకరించగా గేట్లకు తోరణాలు కట్టారు. పలుచోట్ల విద్యార్థులపై పూలు చల్లడంతో పాటు చేతికందించి బడిలోకి సాదరంగా ఆహ్వానించారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫారాలను ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చిన విద్యార్థులు తమ స్నేహితులను ఆలింగనం చేసుకున్నారు. సెలవుల్లోని మధుర జ్ఞాపకాలను ఒకరితో మరొకరు పంచుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా వినూత్న ఏర్పాట్లు చేసింది. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ బోర్డు మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించింది. విద్యార్థులపై పూలు చల్లుతూ ఉపాధ్యాయులు ఆహ్వానం పలికారు. కంటోన్మెంట్ రసూల్పురాలోని అన్నానగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బెలూన్లు, ఆట వస్తువులు ఇచ్చారు. స్కూళ్ల బస్సుల రద్దీ పెరగడంతో నాచారం మల్లాపూర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబర్పేటలో చిన్నారులకు గులాబీలిచ్చి స్వాగతం పలికారు. జిల్లాలోనూ తొలి రోజు పాఠశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఆదిలాబాద్ లోని వెంకట్రావుపేట కాలనీలో 12 ఏళ్లుగా మూతపడ్డ పాఠశాలను తెరిపించారు. హనుమకొండలోని మర్కజీ స్కూల్లో చిన్నారులకు పూలతో పాటు చాక్లెట్లు పంచారు. మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లిలో స్కూల్ బ్యాండుతో విద్యార్థులను తీసుకొచ్చి పూలు, చాక్లెట్లతో స్వాగతం పలికారు. నిజామాబాద్ లో వర్షం దంచికొట్టడంతో 2 రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తిరిగి వెళ్లిపోయారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పూలిచ్చి బడికి స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ లో స్కూలును, రైలును తలపించేలా రంగులేశారు. హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని నడికుడ, పులిగిళ్లతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బొట్టు పెట్టి పూలు చల్లుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలలోకి ఆహ్వానించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. 230 పని దినాలను విద్యార్థులకు ఖరారు చేసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు కొనసాగనున్నాయి. మరోవైపు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందించాలని నిర్ణయించిన విద్యాశాఖ ఈ మేరకు 210 పాఠశాలలను ఎంపిక చేసింది.